మిమ్మల్ని ఎన్నో పౌరాణిక పాత్రల్లో చూసాము. మీకు యంగ్ రెబల్ స్టార్ని అమరేంద్ర బాహుబలిగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇలా ఉంటుంది. అందరూ టెక్నీషియన్స్ గురించి చెప్తున్నారు, అందరి గురించి. నేను సినిమాలో యాక్ట్ చేయలేదు, నాకు తెలియదు కనుక నాకు తెలిసిన ఓన్లీ టెక్నీషియన్ రాజమౌళే. ఎందుకంటే నేను నిన్న ఢిల్లీలో ఉన్నాను. అక్కడ పొలిటీషియన్స్, మినిస్టర్స్ వాళ్ళు అడుగుతున్నారు, ఈ బాహుబలి ఏమిటండి, రాజమౌళి ఎవరు అని. నేను చెప్పాను, ఆయనేనండి ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నేషనల్ వైడ్ కంటే వరల్డ్ వైడ్ హాలీవుడ్ సినిమాల్లోకి ఆ లెవెల్కి తీసుకెళ్ళగలిగిన గొప్పవాడు. మన భారతదేశంలో తీసిన సినిమా కమర్షియల్గా, ఇంటర్నేషనల్గా మనం ఏమీ తక్కువ కాదు. మనము చేయగలం, మనం తీయగలం, మనం బాహుబలి చూపించగలం. ఇక నేను చెప్పదలుచుకుంది, రాజమౌళి గారి ఫాదరు విజేంద్ర ప్రసాద్. నాకు ఆయన 30 సంవత్సరాల నుంచి తెలుసు. కథ మీద ఆయనకి ఎంత పట్టుందో, అటువంటి గొప్ప రైటరు. ఇక ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, 200 కోట్ల సినిమా తీసిన ప్రొడ్యూసర్స్ వీళ్ళని. మీ అందరికి కూడా అనిపించుంటుంది. మామూలుగా వచ్చి చక్కగా మామూలు మనుషుల్లాగా వెళ్ళిపోయి వచ్చిన గొప్ప నిర్మాతలు. తర్వాత సినిమా డైరెక్టర్ అంటే మొత్తం సినిమా చూస్తాడు అని అందరికీ తెలిసిందే. కానీ రాజమౌళి సినిమా అంతా కాదు, ఇంచి ఫ్రేము చూసి సినిమా తీస్తాడు. కనుకే ఆలస్యమైన మనందరూ కూడా చాలా మహా గొప్ప సినిమాని చూడబోతున్నాం. ఒక మహాశిల్పి గురించి ఎవరో చెప్పారు, అక్కడ వెంట్రుక లోపలికి వెళ్ళేటట్టు శిల్పాన్ని చెక్కాడు. అది అలాంటి సినిమాని చెక్కగల శక్తి అందరూ జక్కన్న అంటారు, నేను రాజమౌళి అంటాను. నాకంటే చిన్నవాడైనా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఇండియన్గా, భారతీయుడిగా మన దేశ చరిత్రని హాలీవుడ్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినందుకు మరొకసారి నేను నమస్కరిస్తూ, ఇంకా ఇలాంటి ఎన్నో మహా గొప్ప చిత్రాలు తీయాలని, తీసి ఈ ఖ్యాతి, ప్రపంచ ఖ్యాతి కలిగే శక్తి ఆయనకి ఇవ్వాలని. చూస్తే చాలా ఎనర్జెటిక్గా పరిగెడుతున్నాడు. ఇంకేం పర్వాలేదు, 10-15 సినిమాలు తీయగలడు. ఈ బాహుబలిని ఒక 5 రెండో జరుగుతుంది, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కూడా తీయాలని, తీసి ఆ శక్తి రావాలని ఆయనకి మనందరికీ చూపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. చాలా సంతోషం. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. స్పీల్బర్గ్ గారిని ఒకసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గురించి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, నాట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అడిగితే అవాయిడ్ చేసి నో కామెంట్ అన్న అంటారు. 2 సార్లు 3 సార్లు అడగగా ఈ సెడ్, I don't know how Indian film industry made so many thousands of films in one story అన్నమాట. ఒకే ఒక కథని ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వేల సినిమాలు ఎలా తీశారు అన్నమాట. మరి నవ్వుకున్నారు. ఆ నవ్వులాటని ఇప్పుడు, అయ్యా ప్లీజ్ డూ try to see the Bahubali film and then comment అని మనవాడు అంటున్నారు. ఇప్పుడు అది రాజమౌళి స్పీల్బర్గ్ అంత గొప్పవాడా అని అన్నం, అంతకంటే గొప్పవాడు అవుతాడేమో. కానీ ఆయన కళ్ళు తెరిపించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంత గొప్ప డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఉన్నారు అని నిరూపించడం అనేది
నాకు గర్వంగా ఉంది. మొన్న క్యాంపెయిన్కి వెళ్ళాను నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికలకి. అక్కడ ది గ్రేట్ మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఎన్నో దేశాలు ఇలాంటి ప్రధానమంత్రి మాకు ఉంటే బాగుండు అనుకునే డైరెక్ట్గా ప్రజలు కూడా అంటున్న గొప్పవాడు. అటువంటి మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో అన్నారు, మీరు బాహుబలి చూసారా? ఓ అన్నారు అందరూ. అక్కడ యూపీలో